ఇక్కడ 2 అద్భుతాలు మనం చూస్తున్నాం. కిందకు వచ్చేసిన తర్వాత మీకు తెలిసిపోతుంది. ఒకటి బ్రతుకున్న బిడ్డ విషయంలో అద్భుతం, రెండవది బ్రతుకున్న బిడ్డ విషయంలో అద్భుతం. ఇంకొక ఆమె చావటానికి, చూడండి అక్కడ అమ్మకు చూడండి, చావ సిద్ధముగా ఉన్న, అంటే పడక మీద ఉన్న బిడ్డ విషయంలో అద్భుతము, కొంచెం తిరుగుతూ ఉంటూ పేషెంట్గా ఉన్న అద్భుతం. ఆత్మీయంగా మనం తీసుకుంటా ఉంటే గమనించండి, చావు అనేది పాపానికి సాదృశ్యం. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారే ఉండగా, అంటే ఆత్మ సంబంధమైన జీవితంలో మనం వెళ్తే కనుక చచ్చిపోయిన వారి విషయంలో అద్భుతం, బ్రతుకున్న వారి విషయంలో అద్భుతం, 2 ఉంటాయి మనకి. సరే, ఫిజికల్గా మనం చూస్తే 2 అద్భుతాలు ఏంటంటే, ఒకటి రక్తస్రావంతో బాధపడుతున్న బిడ్డ విషయంలో దేవుడు కార్యం చేశాడు. రెండోది ఏంటి, చావ సిద్ధముగా ఉన్న ఎవరి కుమార్తె, యాయిరు కుమార్తె విషయంలో దేవుడు అద్భుత కార్యం చేశాడు. 2 భౌతికపరమైనయే, 2 కూడా దేవునికి సాధ్యమే. ఇంకా అద్భుతాలు చెప్పుకుంటా పోతే చచ్చిపోయిన బిడ్డలను కూడా దేవుడు లేపినట్టుగా మనకు తెలుసు. ఇక్కడ మీరు గమనిస్తే కొంచెం విశ్వాసమును మనం చూద్దాం. ఎవరి విశ్వాసం చూద్దాం ఇక్కడ? యాయిరు. చూడండి అక్కడ, జన సమూహము ఆయన కొరకు ఎదురు చూసిన గనుక యేసు అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి, ధర్మశాస్త్రమును బాగా తెలిసిన వాడు, ఒక అధికారి, సమాజ మందిరము గురించి బాగా అవగాహన ఉన్నవాడు. అలాంటి అతను గమనించండి, యేసు దగ్గరికి రావటం అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే ఆనాడు ధర్మశాస్త్రముకు లోబడిన వారందరికీ కూడా ఎవరో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, అక్కడ అనుసరించే వాళ్ళు యేసుని చాలా చీప్గా చూస్తున్నారు. యేసు అంటే పడదలకి, ఏంటి మరియమ్మ కొడుకులే, ఈ మడ్రింగాని కొడుకులే అనే ఒక, దాన్ని ఏమంటారంటే ఒక చీప్ క్వాలిటీగా ఆయన చూస్తారు ఆయన. అలాంటి పరిస్థితిలో ఆయన విశ్వాసాన్ని మనం పట్టుకోవాలి. ఎంత విశ్వాసం అంటే, ఇక్కడ పిల్ల మీద ప్రేమ అవ్వచ్చు, దేని మీద ఎంత విశ్వాసం ఉందో మనం కొలలేం. కానీ మొత్తానికి అక్కడ కార్యం జరగడం కోసం బయటకు వచ్చాడు ఆయన. బయటికి రావడం గొప్ప, చాటుగా రావటం వేరు. ఎందుకంటే బైబిల్లో చాలామంది చాటుగా వచ్చిన వాళ్ళు కూడా చూస్తాం మనం, అలాంటి వాళ్ళు ఎంతోమంది చూస్తాము. కానీ ఇక్కడ ఆయన బహిరంగంగా బయటకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? జన సమూహంలోకి వచ్చాడు. గమనించండి, ఇక్కడ మీకు విషయం చెప్పాలి, సమస్యను బట్టే మన యొక్క యాక్షన్ కూడా ఉంటుంది. ఒకసారి సమస్య ఎలాంటిది? ఇది కూతురు, కన్నా కూతురు మీద ప్రేమతో ఉండే మంచి ఒక ప్రేమ లాంటిది అది. అలాంటి తెగింపు వచ్చింది ఆయనకి. ధర్మశాస్త్ర బోధకులు ఏమంటున్నారు? యేసు చంపేయాలి, యేసును అప్పగించాలి, యేసును సిలువేసేయాలి. అలాంటి సమాజముతో కలిసి ఉండే ఒక అధికారిన, అలాంటి అధికారి ఈ బిడ్డ యొక్క సమస్యను బట్టి బయటకు వచ్చాడు. అద్భుతం ముందా? భారతం చేసుకోండి. యేసే ముందా? సహజంగా అప్పుడు ఎలా ఉంటుందంటే అద్భుతం జరగాలి అది. ఇప్పుడు మనకి యేసు ప్రభు నమ్మిన తర్వాత అప్పుడు మనం ఎవరి ముందయ్యారు? అద్భుతం ఏముందండి, దేహం మట్టిలో పోద్ది కదా. ఇది రేంజ్ మారద్ది, సిస్టమ్ మారిపోద్ది. యేసు ఎవరో తెలియనంత వరకు వాళ్ళు అరగోల కోసం, స్వస్థల కోసం ప్రార్థన చేయడం అంటే అనండి, పర్లేదు, ప్రార్థన చేస్తాం కూడా, తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ లోకంలో కొంచెం ఆరోగ్యం కావాలి, కొంచెం ఆస్తులు కావాలి, కొంత సంతోషం కావాలి. అది మన దగ్గర సమృద్ధిగా ఉంది కదా. సంతోషం ఉంది, ఉండవలసిన ఆరోగ్యం కొంతవరకు ఉంది, తర్వాత 3 పూటల ఆహారం కూడా ఉంది కదా మన దగ్గర. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కనుక వాళ్ళకి ఏది లేదో అది మన దగ్గర ఉంది, వాళ్ళకు ఉన్నది కూడా మన దగ్గరే ఉంది. స్పెషల్ కదా. మీరు ఎంత స్పెషల్ అండి? వాళ్ళకి ఆరోగ్యం కొంత ఉందండి, తింటా ఆహారం ఉందండి, తర్వాత ఇంకేముంది, కొంచెం సంతోషం ఉంటుందండి. మరి మన స్పెషల్ ఏంటి? మన స్పెషల్ అని చెప్పండి. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే జీవితం అది అడగలేదు. రోగాన్ని బట్టి వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు. కొంతమంది వచ్చిన తర్వాత ఆత్మీయ రోగాన్ని పోగొట్టుకొని ఈ రోగం ఏం చేద్దాలి అన్న ఆలోచనకు వచ్చేస్తారు. అది మీ సిస్టమ్ మారకపోతే కనుక అక్కడే ఉన్నారనుకోండి, వాళ్ళు మీరు ఒకటి అయిపోతారు. వాళ్ళు ఏమంటారు సార్, ఈ అమ్మాయి ఎప్పటి నుంచో గుడికి వెళ్తున్నావు, ఏంటి మా 5 రోగాలు ఏంటి ఇంట్లో, ఎప్పుడు వాడి తుమ్ములు, వీడి దగ్గులు, నువ్వు జ్వరము, వాడికి అది అది ఏంటమ్మా అంటారు వాళ్ళందరూ కూడా. మీకు ఏమైంది ఇప్పుడు? దాన్ని డిగ్రేడ్ చేసాం. ఏ గ్రేడ్ ఏంటి? ఆత్మీయమైన స్వస్థ, ఆత్మీయ రోగం పోయింది, అది కదా. ఇప్పుడు యాయిరు కూడా గమనించండి, ఫస్ట్ స్టార్టింగ్ ఎలా వచ్చాడైనా, నా బిడ్డకు ఆరోగ్యం కావాలి,
బ్రతికించుకోవాలి. వచ్చిన తర్వాత గమనించండి, సిస్టమ్ మారాలి. స్వస్థతతోనే ఆగిపోతున్నారు చాలామంది. యాయీరు కుమార్తెను బతికించిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత గమనించండి, తర్వాత ఎలా కొనసాగడం మనకు తెలియదు. కానీ మొత్తానికి ఇప్పుడు మనం ప్రజెంట్ మాట్లాడుకుంటే ఆత్మీయ స్వస్థత, భౌతిక స్వస్థత. ఆత్మీయ స్వస్థ కదా. ఇప్పుడు ఆత్మీయ స్వస్థతలోకి రావడం కోసం భౌతికంగా వాళ్ళని ప్రేమించి లాక్కరండి ఇక్కడికి. తప్పదు, మరి ఏం చేద్దాం? మనం వెళదాం దానికోసమే. నిజమే, మనం బాధలు ఉన్నాయమ్మా, కష్టాలు ఉన్నాయమ్మా, సంతోషం, తప్పేం కాదు. దేవుడు ప్రణాత్మ దేహాలని ప్రేమించి కాపాడేవాడు. వాళ్ళకు కూడా దేవుడు కావాలి. వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతున్నారు ఇప్పుడు? ఓహో, ఆత్మీయమైన జీవితం పక్కన పెడితే కనుక దేహ సంబంధం ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని రోగాలు ఉన్నాయో అలా ఆలోచిస్తూ ఉంటాం. ఎస్, నిజమే, వాళ్ళకి కూడా మనం కావాలి. మనం వెళ్తాం కానీ అరెరెరే పాపం పోద్ది, అది పోద్ది అంటే వాళ్ళు వింటారా? వాళ్ళు ఏమంటారు? ఇష్టమే, మేము పాపులమా, నేను పాపినా, ఏం మాట్లాడుతున్నా నువ్వు? ఎందుకంటే పాపం అంటే కూడా వాళ్ళకి తెలియదు, నరకం అంటే తెలీదు, పరలోకం తెలీదు, దేవుడు తెలీదు, దెయ్యం తెలీదు, మంచి తెలీదు, చెడు తెలియదు, ఏమీ తెలియని పిచ్చివారు బిడ్డ. యాయీరు గమనించండి, వచ్చిన తర్వాత గమనించండి ఇక్కడ ఏం జరిగింది. అక్కడ చూడ మాట్లాడుతున్నాడా? పడి చూడండి, అక్కడ పడిపోయాడు ఆయన. మొత్తాన్ని ఇక్కడ సీన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇంకో విషయం ఏంటి ఇక్కడ డైవర్ట్ అయింది. ఇక్కడ ఏంటంటే కనుక యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళాలి? ముందు ఇప్పుడు యాయీరింటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా వెళ్ళవలసిన వాడు గమనించి ఇటు తిరిగాడు. ఎందుకంటే రక్తస్రావం గల రోగి బయట ప్రపంచంలోకి రాకూడదు, రాళ్ళు బయట కూడా చంపేస్తారు. అర్థమవుతుంది మీకు? అందుకే ఆమె చాటు మాటన వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళవలసింది ఎక్కడికి? ఫస్ట్ ఆయనకి అదే వాళ్ళ ఉద్దేశం. అది యేసు ప్రభు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నా దగ్గరికి రాని వాళ్ళ కోసం కూడా వెళ్ళాలి నేను. నా దగ్గరికి వచ్చే వాళ్ళ విషయం తర్వాత. ఇప్పుడు యాయీరు వచ్చాడు డైరెక్ట్గా, ఆమె రాలేదు. ఎందుకు రాలేదు? ఆమె రాకూడదు కూడా. అందుగురించి ఇటు తిప్పాడు. ఆయన యొక్క ప్రయాణాన్ని తిప్పాడు. తిప్పిన తర్వాత కొంచెం అటు వెళ్తూ ఉంటే ఆయన తెలుసు, సర్వము తెలుసు. ఎక్కడో చాటుగా వచ్చి ముసుకేసుకుని అందరిలో గబిక్కిరి ముట్టుకుందండి. ఆయన తెలీదా? తెలిసిందా లేదా? కాబట్టి ఎక్కడ ప్రయాణం అయ్యిందో, ఎలా వస్తుందో బిడ్డ, ఏ ఆస్తి వస్తుందో ఆయన తెలుసు. అందుగురించి రూట్ మార్చాడు అక్కడ. ఇప్పుడు ఈయనకి ఎలా ఉంటుందండి? నేను కష్టపడి చెమటలు బట్టి ఎక్కడి నుంచో వస్తే నాతో పాటు రాక అడిపోయింటి ఆయన. అదేగా మీ బాధ. చాలామంది అంటారు కదా, జ్వరం వచ్చి 3 రోజులు మంచం పడితే పాస్కల్ మా ఇంటికి రావట్లే. అసలు మీ బాధలు ఎలా ఉంటాయి కదా, అలుగుతారు. అవి మీకు కొంతమంది బాగా కొంతమంది కనపడరండి. ఈరోజు గమనించండి, ఎక్కడ ఎవరికి ఏది కావాలో దేవుని సమస్తము తెలుసు. అన్నిటినీ సమకూర్చేవాడు, అన్నిటినీ సాల్వ్ చేసేవాడు దేవుడే. విశ్వాసం అంటే అదే కదండి. ఇప్పుడు అటు వెళ్ళాడు కదా, వెళ్ళిన తర్వాత గమనించండి ఇప్పుడు అక్కడ ఏం జరిగింది చదువుదాం ఒకసారి. ముందుకెళ్ళండి. ఎన్నేళ్ళండి? ఏం జ్వరం వస్తే మా మాత్రం వారమే ఉంటుంది, లేకపోతే 6 నెలలు ఉంటుంది. ఎవరికి? యాయీరు కుమార్తెకి ఏదో ప్రాబ్లం వచ్చింది, మంచాన పడింది. ఎప్పటి నుంచి అండి? ఇప్పుడు గమనించి ప్రాబ్లం ఎవరికి ఎక్కువ ఉంది? ప్రాబ్లం ఎంత ఎక్కువ ఉంది? ఇప్పుడు ఎవరికి పోవాలి? ముందు హాస్పిటల్లో కొనుపృతో ఉన్నారండి, ఇంట్లో జ్వరంతో ఉన్నారు. ఎడిపోవాలి నేను? అదే కదా, నాకు జ్వరం వచ్చింది ఎత్తారావా నువ్వు అనకూడదుగా. అందరూ కావాలి, ఏసేకి అందరూ బిడ్డలేనండి. కానీ ఇక్కడ ఈయనేమో రాగలడు, ఈయనేమో తెచ్చుకోవాలి ఏదో రకంగా. కానీ ఆ బిడ్డ రాకూడదు, వచ్చే అవకాశం సమాజంలో వెలివేయబడిన బిడ్డ. ఆ బిడ్డకు కూడా నా దేవుడి సహాయం కావాలి, ఆ బిడ్డకు కూడా నేను వెళ్ళాలి నా సహాయం ఇచ్చడం కోసం. అది దేవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమ అలా ఉంటుంది. చూడండి ఆ మాట. అంటే తిరిగింది రోగం బాట్ల. ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావములు నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములను కిక్కిరేసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని. ఒక విషయం చెప్పాలి మీకు. ఎలా వచ్చిందామా?
బాగా వినండి. జాగ్రఫికల్గా మనం మాట్లాడుకుంటే ఈమె ఎలా వచ్చిందండి? రహస్యంగా ముసుగేసుకొని వచ్చింది. ఆయన ఎలా వచ్చాడు? ఎందుకని ఆయన సమాజంలో తల ఎత్తుకోవడం కోసం కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈమెకి సమాజంలో తల ఎత్తుకోలేని పరిస్థితులు ఉన్నాయి. మీకు విషయం చెప్పాలి, ఇక్కడ పేర్లు అడగబాకండి. ఒక ఆమె సిగ్గుపడిది మొదట్లో 5 సంవత్సరాల ముందు. ఆమె కేట లాంటిది. ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడాలి, ఇంటికి వెళ్ళరు. అర్థమవుతుందా? ఈ బిడ్డ కూడా దేవుని బిడ్డే కదా. అది నా వచ్చిన ఆలోచన. ఎందుకు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, వాక్యం చెప్పకూడదు? ఒక బిడ్డ, 2 బిడ్డలు ఆమెకి. 2 బిడ్డలు కూడా ముందుగానే కవరింపా, అమ్మ మీరు ఉండండి, ఒకసారి వస్తాను అమ్మ అని. వాళ్ళు వచ్చి విగ్రహారాధికులు, చాలా భయంకర విగ్రహారాధికులు అండి. వాళ్ళు ఏసంటే పడదు వాళ్ళ పిల్లలకు కానీ. కానీ ఎందుకో మొత్తానికి సర్లే అనేసి గౌరవంతో రమ్మన్నారు. కూర్చోబెట్టా, సువార్ చెప్పా, మళ్ళీ వస్తానమ్మా, నాకేం కోరిక లేదురా, ఒక్క 4 రోజులు మీ ఇంటికి వస్తానమ్మా, కరెక్ట్గా మీరు ఉండాలి, పిల్లలు కూడా కూర్చోబెట్టలేదు, అది బాగోదు అని. అట్లా 4 రోజుల తర్వాత గమనించండి, ముందు నిదానంగా ఎప్పుడైతే ఆత్మీయమైన ప్రేమ అనుభవించారో వాళ్ళు, దేవుని ప్రేమ, ఆ వాక్యం వెళ్ళిందో ఆటోమేటిక్గా మళ్ళీ రమ్మన్నారు వాళ్ళు. ఒక 5-6 క్లాసుల్లో ఆ తల్లి మారిపోయింది. దేవుని నామమున స్తోత్రం. పిల్లలని తెలుగు మారరుగా. నిదానంగా బిడ్డలు పట్టుకున్నా, మొత్తం ఇంటిల్లిపాడు మన సంఘానికి వచ్చేసారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, వాళ్ళ క్యారెక్టర్ని బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళు చీ పో అని దూరంగా ఉంచితే దేవుని ప్రేమ ఎలా ఉంది వాళ్ళకి? సమాజం ఏంటంటే దూరంగా ఉంచింది, రాళ్లతో పట్టుకొని చంపేస్తాం. కానీ యేసయ్య వెళ్ళాడు, అది సేవ అంటే. నేను యేసురములో ఉంటా, ఎలా ఉంటా, ఛాన్స్ ఎంతనంటే ఎందుకు నాకు అది సేవ అంటారు, దాన్ని స్వార్థం అంటారు. యేసు ప్రభు యొక్క జర్నీలో గమనించండి, ఎవరికి నీడు ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళని టచ్ చేసి వాళ్ళని కాపాడుకున్నాడు ఆయన. అంత గొప్ప ప్రేమికుడైన. కొంతమంది ఏమో వచ్చి పొందుకున్నారు, కొంతమంది ఈయన వెళ్ళి వాళ్ళకి సహాయం చేశాడు. 2 కనపడుతుంది ఇక్కడ. ఒక ఆయన ఏమో బాగా ఉన్నవాడు, ఒక ఆమె పేదరికంలో ఉంది. ఒక ఆయన ఏమో సమాజంలో తలెత్తి తిరుగుతానికి హోదాగలవాడు, ఒక ఆమె ఏమో తలదించుకొని బ్రతికి సాహస్యంగా ఉండే జీవితం. ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇద్దరికి కూడా, కానీ ఇద్దరు కావాలి యేసయ్యకి. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి ఇక్కడ వస్తంగానే ఆ బిడ్డ ఎలా వచ్చిందమ్మా? తల దించుకుంటూ రహస్యంగా వచ్చి వస్త్రపు చెంగును ముట్టిందా. ముందుకెళ్ళు. భౌతికమైన స్వస్థ జరిగిపోయింది. బాధ చేసుకోండి, ఏం జరిగింది? ఇప్పుడు కింద స్టేట్మెంట్ చూడండి వస్తా మాట. అందుకు ఆయన వణుకుచూ వచ్చి సాగిలపడి ఒక్కసారి ఆగుదాం. అందరు బాగేనండి. ఆయన వేసాడు వచ్చి, ఆయన వచ్చి ఏం చేశాడు అమ్మాయి? ఆయన ఏం చేశాడు? పాదం మీద పడ్డాడు. ఇప్పుడు గమనించండి, పరిస్థితి చక్కబడక ముందు ఆయన పాదాల మీద పడ్డాడు. ఇప్పుడు రహస్యంగా వచ్చి చక్కబడిన తర్వాత సాగిలపడింది. ఎందుకంటే ముందుగానే వచ్చి పడిపోయింది అనుకోండి, పొరపాటున రానవరు. పరిస్థితులను బట్టి మనం అందరికీ కూడా అవగాహన చేసుకోవాలి. ఇక్కడ అతనికి అవకాశం ఉంది, అయినా సరే తగ్గించుకున్నాడు, కొంచెం విశ్వాసంతో వచ్చాడు, సాగిలపడి పడ్డాడు మోకాళ్ళ మీద, కథల మీద. ఇప్పుడు ఆమె రక్షణ పొందుకున్న బిడ్డగా ఉండ తర్వాత ఇప్పుడు ఏం చేసిందమ్మా? స్వస్థపడిన తర్వాత సాగిలపడింది. ఇప్పుడు ఏంటి తేడా? కొంచెం సబ్జెక్ట్ టఫ్గా ఉన్నా కొంచెం వినండి, లోతుకి వెళ్ళట్లా, పైన వెళ్తున్నా. తేడా ఏంటి చెప్పండి ఒకసారి. ఎవరు మెచ్చుకున్నప్పుడు? అరే ఆయన ముందే నీ కాళ్ళకు మొక్కాడుగా, ఇటు వెళ్తాను ముందు లోకంలో తిరిగి మాట్లాడుకుందామండి. ఆయన ముందే అడ్వాన్స్ టికెట్ తీసుకున్నాడుగా, అంతేనా? ముందే అడ్వాన్స్ పేరు రాయించుకున్నాడుగా. యేసయ్య మా ఇంటికి వస్తాడు ఈ టయానికి, రిజర్వేషన్ అయిపోయిందిగా. మరి ఇదే నడిపోయాడు వాడు. ఆమె తనవాత పడింది కాళ్ళ మీద. పరిస్థితి ఏంటి అన్నా చెప్పండి? పరిస్థితి ఏంటి? ఆమెకు అనుకూలంగా లేదండి. ముందుగానే యేసు ప్రభువుకి వచ్చేసి డైరెక్ట్గా మాట్లాడే అనుకూలత లేదు, సమాజం అలా చేయదు. ఈయనకి అవకాశం ఉంది.
ఇద్దరిని కూడా యేసయ్య బ్యాలెన్స్ చేశాడు. ఇది నిజమైన రేంజ్ అంటే, ఆత్మీయ జ్ఞానం అంటే, ఆత్మీయ ప్రేమ అంటే. దేవుని కనపడండి ఒకసారి. ఇద్దరికి న్యాయం జరగాలి. ఉన్నవాడని లేదు, పేదవాడని లేదు, ఎక్కడ ఏ కులం లేదని అందరికీ నా దేవుడు గొప్పవాడు. బా సైకలాజికల్గా దీని లోతుకి వెళ్తానంటే చాలా లెసన్స్ వస్తాయి, లెసన్స్ నాకు. కానీ లోతుకి వెళ్ళట్లా. చదవండి మాట కిందకి రండి. ఇంకాను మాట్లాడుచుండగా అది ఇందాక చెప్పిన మాట అదే. ఒకటేమో చనిపోయిన బిడ్డ విషయంలో స్వస్థత కార్యము, ఒకేమో బతుకున్న ఆ విషయంలో కార్యం. ఇప్పుడు ఏది ప్రముఖమైంది? ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఒక టెస్ట్ ఇది. ఆయన వచ్చి బకబాలు పడి కాళ్ళ మీద పడితే నువ్వు వెళ్ళకుండా ఉండబట్టే కదయ్యా చచ్చిపోయింది, ఏం బతికే ఉంది కదా అంటారు చాలామంది. అంటారు కదా, ఏం బతికే ఉంది, ఎప్పటికప్పుడు వస్తుంది, ఎప్పటికప్పుడు వెళ్ళొచ్చు కదా. అరే చావు బతుకమంది, చనిపోయింది కూడా. ఏసై తెలీదా? వీళ్ళు ఏమంటున్నారు మధ్యలో మధ్య వాళ్ళు ఏమంటున్నారమ్మా? ఇక బాధ పెట్టద్దు, అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిందా? క్లోజ్ చేసావా? నువ్వు క్లోజ్ చేస్తావు, తక్కువదాను కాదు. ఇంకేంది, అయిపోయిందిగా, ఇంక దేవుడు ఎందుకు? అదే మాటలు వస్తాయి ఒకసారికి. ఇంకేంటి, అంత అయిపోయింది, ఇంక దేవుడు వచ్చా అందని భలే అందేసింది నాకు. ఇప్పుడు వచ్చా పాస్టరా, ఇప్పుడు అయిపోయిందిగా. ఏమైందమ్మా? చనిపోలేదులేండి, ఏమైందంటే కనుక అవంతా హాస్పిటల్ ఎప్పుడో జాయిన్ చేశారుగా అంటే ఆ ఉద్దేశం ఏంటి? ఇంటికి వస్తే లేచిపోతాడనే ఉద్దేశం. అంత విశ్వాసం అలా మాట్లాడగా నువ్వు. చాలామంది నిందలేస్తారండి, యేసయ్యని ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇక్కడ బాగా విన్న వాక్యాన్ని, యేసయ్య కెపాసిటీ తెలియని వాళ్ళుగా కొంతమంది బ్యాచ్ ఉంటుంది, మధ్యవర్తులుగా ఉంటారు. వీళ్ళందరూ కూడా దయచేసి వీళ్ళని కనిపెట్టకపోతే నక్కలాగా వస్తారు అందరు కూడా. ఇంకెందుకు వెళ్తున్నా గుడికి, ఏం మాత్రం స్వస్థ వచ్చిందనేసి, ఏం బాగుపడ్డా గుడికి వెళ్తే ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఇంకేమైందమ్మా, నీ బిడ్డకి పెళ్ళే కాలేదుగా అమ్మా, ఇంక ఉద్యోగం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు కదమ్మా, మీ ఆయనకు ఆరోగ్యమైన అట్లే కదమ్మా. ఇలాంటి బ్యాచ్ ఉంటారు చాలామంది. వాళ్ళు ఏమంటున్నారమ్మా చూడండి ఒకసారి. మళ్ళీ ఎలాగంటే ఆయన మీద జాలి, ఒక పక్క నిమిషాలు చేస్తే జాలి పడుతున్నారు చూడండి. ఎందుకు అమ్మా శ్రమ పడుతున్నావు? పాస్ట్ గారు ఎన్ని పనులు ఉంటాయి తెలుసా, భలే అంటుందామా, వెనమాల తిట్టుకుంటుంది మళ్ళీ అమ్మా. ఇంకా నేను యేసుబాబు ఎన్ని పనులు చెప్పలా అనలా. చదవరా ఆ మాట విని డైరెక్ట్ మాట్లాడుతున్నాడు, భయపడవద్దు. ఆ మాట చెప్పే దమ్మున్న వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. చచ్చిపోయిన శవము దగ్గరకు వెళ్ళి భయపడొద్దు అన్న వాళ్ళు ఏమన్నా చెప్పించా నాకు? అమ్మ అందరం పోతాం కదమ్మా అన్న వాళ్ళు చాలామంది చూసాం. నేను పోతా, నువ్వు పోతా, కొంచెం ధైర్యంగా ఉండమ్మా, కొంచెం అట్లా భయపడవద్దు. గొప్ప కార్యము చేసేవాడు ఇక్కడే ఉన్నాడు. నమ్మిక మాత్రం ఉంచండి బాబు. ఈమె చనిపోకముందు ఏ రేంజ్లో ఉందో విశ్వాసం అదే రేంజ్లో ఉండాలి. యాయిరు జ్వరం రాకముందు ఏ రేంజ్లో ఉందని విశ్వాసం, జ్వరం వచ్చిందో అదే రేంజ్లో ఉండాలి. కోమాలకు వెళ్ళినప్పుడు అదే రేంజ్లో ఉండాలి విశ్వాసము. ఆరోగ్యం బాగుంటే ఒక రకమైన విశ్వాసము, బాగపోతే ఇంకో రకమైన ఇవి ఉండదు. అదే రేంజ్ మెయింటైన్ చేయాలి మీరు. ఉద్యోగం వస్తే ఒక రకమైన విశ్వాసము, రాకపోతే ఇంకో రకమైన విశ్వాసం ఉండకూడదు. ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. అయ్యా నడి రోడ్డు మీద బొక్కబార్లు పడ్డా కదా అయ్యా, ముందే వచ్చి నా పిల్ల బతికదనేసి ఆయన మాట్లాడాలా. ఈ మధ్యలో మాట్లాడుతున్నాడు. విశ్వాసం మాత్రం ఆయనకు ఉంది. ఆయన విశ్వాసం, అందుకే సైలెంట్గా ఉన్నాడు ఆయన. చదవన్న మాట మళ్ళా గట్టిగా అదే మాట, నమ్మిక. అందరు చెప్పండి అన్నమాట, మళ్ళీ చెప్పండి బిడ్డలారా. ఇదే నా దేవుడు కోరుతున్నాడు రా అమ్మా. చావైనా, రేవైనా, కరువైనా, కఠినమైన వ్యాధి అయినా, బాధ అయినా, ఎన్ని కష్టాలు ఉన్నా నమ్మిక మాత్రం ఉంచము. ఏం జరిగింది అక్కడ? ప్రాణం పోయింది, ఎడిపోయింది. నువ్వు పట్టుకుంటావా? నేను పట్టుకుని లాక్కొత్తా. ఆ కెపాసిటీ పర్సన్ ఇక్కడే ఉన్నాడు. నమ్మిక మాత్రం ఉంచు. ఒక పక్కన చూసావు కదా, వస్త్రపు చెంగు ముట్టుకున్న వెంటనే
నాలో ప్రభావాన్ని బట్టి ఆమె స్వస్థపడింది కదా, ఇంకెందుకు మీరు ఆ గలిబిలు అవుతున్నారు? అమ్మో అదేంటి బతుకున్న బిడ్డ, అది క్యాన్సరు, బ్లడ్ క్యాన్సరు, ఇదేంటి ప్రాణం పోయిందిగా. ఇప్పుడేం చూశారు బిడ్డ, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లెగుతున్నా, కొంచెం ఆగు, అప్పుడే కంగారు పడబాకు, అప్పటి వరకు విశ్వాసగా ఉండను కొన్నాళ్ళు. నమ్మిక మాత్రం ఉంచుమా. ఎందుకు రానివ్వలా? ఈ జనం నాకు అవసరమా? ఈ గడ్డి పరలని అవసరం నాకు? చెత్త చెదారము. ఇంకా ప్రార్థన ఆపురా అందం మా అక్క ఇప్పుడు మొట్టమొదట్లో ప్రార్థన చేస్తున్నానండి, ఆమె లోపల దెయ్యం పట్టేసింది ఆమె మొత్తానికి. ఆమె కోసం ప్రార్థన చేద్దాం. కుటుంబం మార్చి ప్రభావ సేవ స్టార్టింగ్లో, అప్పుడు సువార్త ఇంక సంఘాన్ని స్థాపించాలి మేము. ఈ జనం అవసరం మనకి? యేసుక్రీస్తు ప్రభు వారితో ప్రయాణం చేసేవాళ్ళు మాత్రమే ఆయనతో పాటు వెళ్తారండి. ఆయనతో ఉండి నమ్మిన వాళ్ళు మాత్రమే ఆయన ప్రక్కన పెట్టుకుంటాడండి. చెత్త అంతా నాకెందుకు, గడ్డి పరకు నాకెందుకు, మా ఇంట్లో ఒక బస్తాలు 100 అండి, నాకెందుకు? ఒక బియ్యం బస్తా చాలు, నాకు ఒక బియ్యం బస్తా చాలు. నాకు చాలా బాధ వచ్చింది ఇక్కడ, ఇంతమందిలో ఒక్కళ్ళన్నా సరే తీసుకెళ్ళయినా చూడండి. ఎందుకంటే ఆ రేంజ్లో ఉన్నవాళ్ళు వీళ్ళే, తనతో ఉన్నవాళ్ళే. వీళ్ళందరూ కూడా అవిశ్వాసులు, నిరుత్సాహపరుస్తున్నారు. చూడమాట అదిగో అందుకు కాదు మాకు బాధ వచ్చేది. ఈ డైలాగులు ఇందాక ఒక డైలాగ్ వేసావు, ఏమన్నారు ఆయన? ఇదేం డైలాగ్ 7 దగ్గర? ఇంకో డైలాగ్ ఇంత ముందు డైలాగ్ ఏంటి? నమ్మిక ఉంచమన్నాడు. సరే అక్కడతో అయిపోయింది, రకంగా ఉంటాం లేకపోతే ఇప్పుడేమన్నాడు ఆయన? అదిగో అదే మరి, చచ్చిపోయి కొన్ని గంటలు అయిపోయింది, కనీసం ఊపిరి వదినా సరే రావట్లేదు, రొమ్ము కొట్టుకున్నారు, ఇలా కొట్టాం కూడా మేము బతుకుద్ది అనేసి. అటు ఇది మొత్తం ఇన్ని గంటలు అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నిద్రపోతుంది అంటారా? మేము పిచ్చోళ్ళమా? చూసారండి ఎంత బాధ అండి. మళ్ళీ మాట మేము డిసైడ్ చేసాం, బతకదు, నీ వల్ల కాదు, నీ దాన్ని చూసుకో. ఇప్పుడు మళ్ళీ వచ్చేమంటున్నావు? నమ్మకం అంటావు, నిద్రపోయింది అంటావు, కాసేపు ఇంకేమంటావు? అందుకు కాదు ఎవరు లోపల అనవలా. యేసు యొక్క మెంటాలిటీ ప్రపంచానికి అర్థం కాదు. ఆలస్యం అయిందంటే కనుక నీ జీవితంలో ఒక్క లెసన్ నేర్పుతున్నాడు దేవుడు నీకు, ఓ నిశ్వాసన పరీక్ష. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కన్నీరు ఉంది, ఇంకా తగ్గట్లా, ఇంకా ఇంకెక్కువ అవుతున్నాయి, నో ప్రాబ్లం. గొప్ప లెసన్స్ వస్తాయి మీకు దేవుని దగ్గర అవడం కోసము, నమ్మకం పెంచుకోవడం కోసము. ఇది గుర్తించండి చాలు. ఆ టైం వచ్చేపాటికల్లా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడండి. ఎవరు విడిచిపెడతాడండి దేవుడిని? ఎంతమంది విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టు. ఆ నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడికి అర్థమైనప్పుడు ఈ చెత్తపరల బ్యాచ్ అంతా కూడా ఆఫ్టర్ ఆల్ అవిశ్వాసంగా మాట్లాడతారు, కొంగ తీసేస్తారు, గలిపిరిగా మాట్లాడతారు. ఆ గుడికే వెళ్ళాలమ్మా అందంటావు. హామా రాగం బాగుందా? ఏమిటో రాగం వచ్చేస్తుంది అలాగా. ఆ గుడికే వెళ్ళాలమ్మా నువ్వు, ఎక్కడ గుడి లేవు, ఎక్కడెక్కడ యేసుబాబు దగ్గరికి వెళ్ళాలంట. డాక్టర్లు లేరా, వాళ్ళు లేరా అంటారు కూడా. అక్కడ డాక్టర్స్ ఉండటం తప్పు కాదు, వైద్యం తప్పు కాదు, బెళ్ళ మింగడం తప్పు కాదు, కానీ అక్కడ పరిస్థితిని బట్టి అక్కడ గమనించండి, చావు దేవుడు కావాలి. అక్కడ చచ్చిపోయిన శవం దగ్గర తీసుకెళ్ళిపోయి డాక్టర్గా బతిమంటారా? అయిపోయింది, డాక్టర్ కోర్స్ అయిపోయింది. రక్తస్రావ రావి కూడా తిరిగింది బాగా, ఏ వైద్యుడు కూడా ఆమెను బాగు చేయలా. దేవుడే దిక్కు, ఫైనల్గా దేవుడే నీకు దిక్కు. సమస్య పరిష్కారం లేదనుకుని ఎప్పుడే డిసైడ్ అయిపోతావో గమనించండి. దేవా ఇక నువ్వు ఒక్కడే అనుకుంటే కదా చాలు, కార్యాలు చేసేవాడు దేవుడు అండి. నేను భౌతికంగా మాత్రమే మాట్లాడలేదు, గమనించండి, ఆత్మల విశ్వాసం కోసం మాట్లాడుతున్నా. ఆయన్ని ఇన్స్టాల్ చేస్తారా ఎవరైనా?
ఇన్షాలు చేస్తావు అంటే ఆ కారును ఓరు మూసుకుంటావు నువ్వు. నా దేవుడు నాకు తెలుసు, నా కుటుంబానికి నాకు ఏం చేశాడో నాకు తెలుసు, రేపు రాబోయే జీవితం నాకున్న భాగ్యం నాకు తెలుసు అనేసి ఎందుకు ధైర్యంగా మాట్లాడలే? మీరు ధైర్యంగా పౌరుషం మాట్లాడండి. ఇప్పుడు తలగొక్కుంటా అంతేనంటావా ఏమో అయితే అనబాకండి, సయనబాకండి. వీరత్వంతో మాట్లాడండి, నమ్మిక మాత్రం ఉంచి మాట్లాడండి. దేవుని నామానికి స్తోత్రం. నాకు అనిపిస్తుంది అండి, ఇక్కడ రక్తస్రావ రోగి ఎంత గొప్ప విశ్వాసంతో వచ్చిందండి. అక్కడ చూసిన జనం ఇక్కడ వచ్చారండి. అక్కడ చూసిన జనం వచ్చారు చాలామంది. వాళ్ళకన్నా ఉండాలి. అరే ఇప్పుడే చూసామండి యాయూరి గారండి, ధైర్యంగా ఉండు, నువ్వు కూడా ధైర్యంగా ఉండు. ఇప్పుడే 12 ఏళ్ళ బట్టి మన మధ్యన ఉంది ఆ అమ్మాయి ఊరు బట్టి ఉంచామే, ఆ అమ్మాయి మంచి పసిపిల్ల మనిషి, దాన్ని ఏమంటారు, శర్మం అయిపోయింది అని చెప్పాలిగా. వీళ్ళు సపోర్ట్ ఇవ్వాలిగా, ఇస్తున్నారు వీళ్ళు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? చచ్చిపోతే లేపలేడు, అదంటే బతుకుంది కాబట్టి క్యాన్సర్ పోయింది అనుకోండి, అంతే వీళ్ళ ఉద్దేశం. ఏమో దేవుడు కార్యం చేయొచ్చామో అనేసి మరియమ్మలా మాట్లాడొచ్చుగా. మరియమ్మ ఏముంది? ఇక్కడ ఉన్న ఇప్పటికైనా మించిపోయింది లేదు. మార్త ఏమంది? అయ్యా కొంచెం ముందు వచ్చినా బాగుండే అయ్యా అందా. మరి మరియమ్మ పాట ఏంటి? మరియమ్మ ఏమందండి? అలా కాదండి, అక్కడ యేసు పాల దగ్గర వాక్యం అంత లాజరు చనిపోయిన తర్వాత మార్త మాటకి మరి మాట తేడా ఏంటి? పట్టుకోండి ఆ మాట. ఎవరా మాట్లాడింది? చదవండి మాట. ఆ మాటది, ఆ స్టైలు. మరి ఏమంది? అదే మార్త. ముందుకెళ్ళిపో. ఇంకా ముందుకెళ్ళు. లాజరు విషయంలో వాళ్ళ స్టేట్మెంట్ ఏంటి? అక్కడ లాజరు చనిపోయినప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ ఏంటి? మరియా అది ముందు స్టేట్మెంట్. ఒక్కసారి ఆగుదాం. ఇక్కడ విశ్వాసం ఏ రేంజ్లో ఉండాలి వాళ్ళకి? ఏ రేంజ్లో ఉండాలి ఇక్కడ విశ్వాసం వాళ్ళకి? చదువు మాట. అది ఆ మాట పట్టుకోండి. స్నేహితులు లాజరు ఎక్కడ ఉన్నంట? నిద్ర. ఇది పట్టుకోవాలిగా మరియ మార్త, ఈ మాటను పట్టుకోవాలి కదా. వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటి? ఇప్పుడు ముందు వచ్చినా బాగుండు కదా దేవుడా, ముందే చచ్చిపోయాడు కాదు కదా దేవుడా. ప్రభు ఏమన్నాడు అక్కడ? నిద్రించున్నాడు. ఇక్కడేమన్నాడు ఆయన? ఈ చిన్నది అంటే నేను ఏమంటానంటే, స్టేట్మెంట్స్ లోకానికి అర్థం కావు. యేసు యొక్క స్టేట్మెంట్స్ ప్రపంచానికి అర్థం కాక బుర్ర బగలు కొట్టుకొని ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్న ఇంటర్వ్యూలు. ఆయన స్టేట్మెంట్ ఏంటంటే నిద్ర. చావు అనేది పెద్ద సమస్య కాదు ఆయనకి. నీకు పెద్ద సమస్య అవ్వచ్చు, క్యాన్సర్ పెద్ద సమస్య కాదు, రోగం పెద్ద సమస్య కాదు, అది నీ సమస్య అవ్వచ్చు. నీ సమస్యని బట్టి నీ విశ్వాసం ఉండకూడదు. గమనించండి, యేసుని బట్టి విశ్వాసం ఉండాలి. దేవుని కనపరచండి ఒకసారి. ఆయన రేంజ్ ఏంటి? దైవమానవుడు ఆయన. మధ్యవర్తులు మాట్లాడే మాటలు, ఇంట్లో వాళ్ళు నిరుత్సాహపడే మాటలు బట్టి మీ విశ్వాసం తగ్గకూడదు బిడ్డలారా. యేసుని బట్టే నీ రేంజ్ ఉండాలి, నీ మాట, నీ వాయిస్, నీ పౌరుషం ఉండాలి. ఇది క్రైస్తవులు ఉండకపోతే నీ బంధువులు మారరు, మీ పక్కోళ్ళు మారరు. ఎడండి వచ్చాను. ఏడవద్దు, ఆమె చనిపోలేదని చెప్పాను. ప్రాణము తిరిగి వచ్చెను కనుక ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. లాస్ట్ ఆమె తల్లిదండ్రులు విస్మయం నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించారు. దేవుని నామమునకు స్తోత్రం. వీళ్ళ గమనించండి, ఒక అద్భుతం వెనకమాల గమనించండి. విశ్వాసం, నమ్మకం. దేవుడు అక్కడ కార్యం చేశాడు, ఇక్కడ కార్యం చేశాడు, ఎక్కడైనా కార్యం చేశాడు, ఎలాంటి పరిస్థితులను కార్యం చేశాడు. ఎలాంటి గానుగా ఉన్నా సరే నువ్వు దేవుని బిడ్డగా విశ్వాసంతో ఉంటే దేవుడు కార్యం చేశాడు. టైం ఎందుకు ఇస్తుంది మరి అంటే కనుక ఏమో ఒక లెసన్ ఏమో, ఒక పరిచయం.
ఇక్కడ ఆలస్యమైంది, డెడ్ బాడీ కనపడుతుంది. ఇక్కడ ఆలస్యం లేదు, రోగం పోయింది. ఆలస్యమైన చోట గమనించండి, అవిశ్వాసం రానిబాకండి. బటన్ నొక్కంగానే అయిపోవాలంటే కనుక ఏమో దేవుని చిత్తం కాదేమో, కొంచెం సమయం ఇస్తాడు దేవుడు. ఓ పరీక్ష ఏమో, ఓ టెస్ట్ ఏమో. ఎందుకు పాస్ అవ్వకూడదు మనం? యాయిరి కనుక హలో అక్కడే ఉండక అనొచ్చుగా, అనలైనా మధ్యవర్తులను బట్టి దేవుడి రియాక్షన్ ఉండదు, రెస్పాండ్ ఉండదు, నిన్ను బట్టే ఉంటుంది. దేవుని నా మన స్తోత్రం. నాకు సంతోషం ఏంటంటే యాయిరి ఎంటర్ అవ్వాలి అక్కడ. ఇప్పుడు చనిపోయిన తర్వాత యాయిరు వాయిస్ కనపడదు, ఎందుకంటే ఆయన నమ్మకం ఉంచుకుని కాముకున్నాడు అంతే. ఈ మధ్యవర్తుల ప్రాబ్లం మనకి, అత్తగారి ప్రాబ్లం, మామగారి ప్రాబ్లం, కొంతమంది విశ్వాసుల ప్రాబ్లం మనకి. ఈ ప్రాబ్లమే కాదు, నువ్వు యేసు ప్రభుతో కనెక్ట్ అయితే ఏ కార్యమైనా సరే అండి, చావే లేకుండా పోతే ఇంకేంటండి మనకు సమస్య. దేవుని నా మన స్తోత్రం. బిడ్డలను గమనించండి, నా మొట్టమొదటి ప్రసంగం అండి ఇది మొట్టమొదటి ప్రసంగం. నా సువార్త సేవ కార్యక్రమంలో సంఘం స్థాపించిన తర్వాత మొదటి ప్రసంగం అండి. 2 గంటలు చేసి 1.5 గంటన్నర. చాలా అద్భుతమైన ప్రసంగం ఇది. సమయం లేదు కాబట్టి ముగించేస్తున్నా. జియోగ్రఫీగా, సైకలాజికల్గా, స్పిరిచువల్గా అద్భుతమైన ప్రసంగం ఇది. దేవుడు అద్భుతంగా వాడుకునేవాడండి మనల్ని. కాబట్టి దేవుడు ఎక్కడ కూడా గమనించండి, నేను నిర్లక్ష్యం చేయడు. నువ్వు అనుకుంటావు ఇంత ఆలస్యం అయిపోయింది, ఇన్నాళ్ళు బట్ట, ఇన్ని రోజులు బట్ట అనుకుంటావు నువ్వు, కానీ దేవుడు ఎక్కడ నిర్లక్ష్యం చేయడు. నేను పట్టుకునే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు ఆయన. కానీ నమ్మకం మాత్రం ఉంచుము, నమ్మిక మాత్రం ఉంచుము. దేవుడు గొప్పవాడు బిడ్డలారా. నీ దృష్టిలో బలహీనుడు కావచ్చు, నీ దృష్టిలో కొంచెం తక్కువ కావచ్చు, కానీ దేవుని యొక్క కృప, ప్రేమ, అద్భుతమైన ఆత్మీయ ఆనందము నువ్వు వాక్య వినే కొద్దీ గమనించండి, నీ దృష్టి మారిపోవాలి, నీ పరిస్థితి మారిపోవాలి, నీ యొక్క ఆత్మీయమైన జీవితంలో నిర్ణయాలు మారిపోవాలి. లోకస్తులు మాట్లాడితే ఎలాగండి, నామకాదురస్తులు మాట్లాడితే ఎలాగండి, వాళ్ళని చాలా తేడా ఉంది. వాళ్ళ మాటలే బలహీనంగా ఉంటాయి, వాళ్ళ మాటలే డౌన్లో ఉంటాయి వాళ్ళందరికీ కూడా. కానీ మనం హై లెవెల్లో ఉన్నాం. నా యేసయ్య నన్ను అలా ఉంచాడు. కాబట్టి నువ్వు నీ విశ్వాసము గొప్పది. దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నీ కార్యం చేస్తాడు. దేవుడు నా మన స్తోత్రం. ఒకసారి సంఘస్థులు కూడా బలహీనంగా మాట్లాడుతున్నప్పుడు దయచేసి వాళ్ళు మీరు బలపరుచుకోవాలి. ఏం చేస్తే అలా మాట్లాడుతున్నారేంటి మీరు? ఎన్ని కార్యాలు జరిగినాయి మన సంఘంలో, ఎంత ప్రార్థన చేస్తూ ఉంటాం మేము. దేవుడు ఖచ్చితంగా మన సహాయం చేస్తాడు. అంతకంటే ముఖ్యంగా ఒక్కవేళ దేవుని చిత్తం అయితే పర్లా వెళ్ళిపోతాం. ఏం ప్రాబ్లం ఏముంది? ఇంకా ప్రాబ్లం ఏముందండి? పర్లకు వెళ్ళిపోతాం కదా. అది నువ్వు ఇచ్చే ధైర్యం, అది నువ్వు ఇచ్చే ఆదరణ, అది నువ్వు ఇచ్చే విశ్వాసాన్ని పంచే క్రమం. అది కాకుండా వాళ్ళు అందరూ ఒకటైపోయి బలహీన పడిపోతావండి. కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి, గమనించండి, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, అది మనకు ఉండకూడదు. కాబట్టి దేవుని యొక్క మహా గొప్ప అద్భుతాలు 2 మనకు కనపడండి. ఒకటి భౌతిక పరంగా భయంకరమైన జబ్బు పోయింది, రెండవది చచ్చిపోయిన కుమార్తె దేవుడు లేపాడు. ఇంతకంటే ఇంకేం కావాలి నా ప్రభు? ఇంతకంటే ఇంకేం కావాలి అద్భుతాలు? ఇంకా కానీ ఆత్మీయమైన తిరుగుదు, ఆత్మీయమైన లేపటం, ఆత్మీయంగా మనం అపరాధం చచ్చిన వారంగా మనం దేవుడు క్రీస్తు కూడా లేపిన తత్వంలో మనం బతుకుతున్నాము. ఈ దేహం పోతే ఉంటే ఉండదు, అది మన జీవితం. నిజమైన అద్భుతం ఏంటి ఇప్పుడు గమనించండి. అయిపోయింది, క్లోజ్ చేద్దాం. నిజమైన అద్భుతం ఏంటి ఇప్పుడు చెప్పండి? చచ్చిపోయిన లేపటమా? ముగించేద్దాం, చెప్పండి త్వరగా. నిజమైన గొప్ప ఘనమైన అద్భుతం ఏంటి చెప్పండి ఒకసారి త్వరగా, అందరూ త్వరగా చెప్పాలి. ఎవరు? నిజమైన ప్రజెంట్ అద్భుతం ఏంటి? సమాధి తర్వాత పరలోక రాజ్యములో ఉన్నతమైన స్థానములో ఉండే భాగ్యం. అది నా దేవుడే ఇవ్వాలి, అది నా జీవితంలో జరగబోతుంది. అంత సంతోషంగా అతిశయంగా నువ్వు దేవునిలో ఉండగలుగుతానండి, అది లోకమంతా చాటేస్తాను. బ్రతకటం కోసం మనం బతకట్లా, చచ్చి పరలోకం వెళ్ళటం కోసం పోతున్నాం. దేవుని నామములో చెప్పండి గట్టిగా. బ్రతికి సంపాదన కోసము దీని మోజులో పడిపోవడం కోసం బతకట్లా, ఈ లోకాన్ని విడిచిపెట్టేసి యుగయుగములు పరలోక రాజ్యము నా దేవుని సింహాసనం కూర్చోవడం కోసం పోతున్నా. ఆ బలం ఉంటే ఇంకెందుకండి, ఎవరేం చేయగలండి? అన్నిటికీ భయపడిపోతూ, అన్నిటికీ గలిబిలిగా అయిపోవడం, అన్నిటికీ వ్యర్థమైన మాటలు మాట్లాడి ఎందుకు గలిబిలి అయిపోతున్నారు అందరు కూడా? సైలెంట్, కూల్ ప్రభువా నువ్వు ఉన్నావయ్యా, నాకున్నావు చాలయ్యా, నా బిడ్డలు తోడుగా ఉన్నావయ్యా అనేసి ఆ విశ్వాసం ప్రార్థన చేయండి. దేవుడు ఘనుడు, సహాయం చేసేవాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. భౌతికపరమైన సమస్యలు కొన్ని వచ్చినాయి అనుకోండి, దేవుని చిత్తమైతే ఆయన స్వస్థపరుస్తాడు. కానీ ఆత్మీయమైన గొప్పతనం ఏంటంటే
యుగయుగములు పరలోక రాజ్యం ఉండే జీవితం ఉంది. అది దేవుడు చేసిన వాగ్దానము. దాని కొరకు మనం ఆ అద్భుతంలోకి వెళ్ళటం కోసం మనం బహుతాం. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించును గాక.